ధర్మాన ప్రసాదరావు గారు. ఎస్ అధ్యక్ష, నేడు ఈ ప్రభుత్వం మీద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీద ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం, ఈ సందర్భంగా ఈ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ రాజకీయ పార్టీలు ఎందుకు ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసం వచ్చింది అనేటువంటి అంశాన్ని వారు చెప్పారు. సుమారుగా ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటిది 13 గంటలు ఏకదాటిగా చర్చించడం జరిగింది. అందరి ప్రసంగాలు కూడా ప్రభుత్వం తరఫు నుంచి వినడం జరిగింది. అసలు నా అభిప్రాయం, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సందర్భం ఇది ఉందా అని మొట్టమొదటిగా నాకు నేనుగా ముందు మాట్లాడుకున్నాను, నేను ప్రశ్నించుకున్నాను. అసలు సహజంగానే ప్రతిపక్షాలు ప్రభుత్వంలో ఉండేవారిని అపఖ్యాతి పాలు చేయాలని, లేదు వారి పట్ల అపనమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తారు. చేయడానికి శాసనసభలో అనేక పద్ధతులు ఉన్నాయి. నేడు ఇక్కడ వివిధ పార్టీలు చర్చించినటువంటి అంశాలు చూసినప్పుడు, వారు లేవనెత్తినటువంటి అంశాలు చూసినప్పుడు, మాకు ఎందుకు అవిశ్వాసం ఏర్పడింది అని చెప్పినప్పుడు ఆ అంశాలు చూస్తే మన బిజినెస్ రూల్స్లో ఈ అన్ని అంశాలని చర్చించడానికి అవకాశం ఉంది. ఇవేమంత తీవ్రమైనటువంటి విషయాలు కాదు. నిరంతర పరిపాలనలో సాధారణంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని మన శాసనసభలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సభ్యులు, అన్ని రాజకీయ పక్షాలు సూచిస్తుంటాయి. ప్రభుత్వం ఎక్కడైనా అధికార యంత్రాంగం కానీ విధానాల్లో కానీ లోపాలే ఉంటే సరిచేసుకుంటాం, పరిపాలన ముందు సాగిస్తూ ఉంటాం. కానీ ఇలాంటి సందర్భం ఒకటి సరిచేసుకోవాలన్నటువంటి సందర్భం వచ్చిన ప్రతిసారి ఇందులో ఉండేటువంటి అవిశ్వాసాన్ని అవకాశమైనటువంటి అవిశ్వాసం ఇవ్వడానికి మన రూల్స్ ప్రకారం ఒక 10% మంది సంతకాలు పెడితే సరిపోతుంది కనుక, ఒక 10% మంది మనకు ఉన్నారు కనుక ఒక నోటీస్ ఇచ్చే కార్యక్రమం ఎప్పుడు చేయం. అనేకమైనటువంటి అంశాలు స్టార్ క్వశ్చన్స్ రూపేణ మనం ప్రశ్నిస్తాం, షార్ట్ నోటీస్ క్వశ్చన్స్ ద్వారా చేస్తాం, కదా కాలింగ్ అటెంప్ట్స్ కింద చేస్తాం, 344 కింద చేస్తాం కదా, షార్ట్ డిస్కషన్ కింద చర్చించి అందరం కలిసి కొన్ని అభిప్రాయాలకు వస్తాం. ఇవన్నీ వదిలేసి ఒక అవిశ్వాస తీర్మానం, ఒక సీరియస్ ప్రొవిజన్ని ఇన్వోక్ చేయడం ఎంతవరకు సమంజసమని నేను సందర్భంగా అన్ని రాజకీయ పక్షాలని, అంటే నోటీస్ ఇచ్చినటువంటి ప్రధాన ప్రతిపక్షం వారికి సపోర్టుగా మరికొంతమంది, మాట్లాడినటువంటి సభ్యులు కొంతమంది ప్రభుత్వానికి అనుకూలంగా కొంతమంది వ్యతిరేకంగా చెప్పినటువంటి అందరినీ అడుగుతున్నా, ఇది సరైన సందర్భం కాదన్నది నా అభిప్రాయం. మీరు చూస్తే ఈ రాష్ట్రంలో 53 తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వాల మీద కాంగ్రెస్ ప్రభుత్వాలు, మాకేం కొత్త కాదు కానీ ఇది, బ్రహ్మానంద రెడ్డి గారి మీద 3 సార్లు అవిశ్వాసాన్ని తీర్మానాన్ని ఇచ్చారు. తర్వాత వచ్చినటువంటి చెన్నారెడ్డి గారి మీద కూడా ఒక 3 సార్లు, భాస్కర్ రెడ్డి గారి మీద ఒక 2 సార్లు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి మీద కూడా ఒకసారి ఇవ్వడం జరిగింది. కానీ ఇదే రాష్ట్రంలో ఉండే ఒక ప్రధానమైన ఈనాడు సభలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పక్షం, ప్రతిపక్షం 17 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఈ రాష్ట్రంలో. 17 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు కదా, అనేకసార్లు వారు చెప్పినటువంటి విషయం అది. కానీ ఏనాడు ఇలాంటి సీరియస్ ప్రొవిజన్ని ఉపయోగించే పని చేయలేదు. మీరు ఆలోచించరా? ఏదో ఒకటే సందర్భం, సాధారణమైనటువంటి సందర్భాల్లో ఇట్లాంటి ప్రొవిజన్ని ఉపయోగించడానికి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పూనుకోదు. ఒక అవిశ్వాసాన్ని ప్రతిపాదించడానికి ఉండేటువంటి నేపథ్యం, మీరు దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ ఏదైనా ఒక సీరియస్ సంఘటన, ఒక పెద్ద ఇష్యూ
కాకపోతే ఒక ప్రధానమైన వైలేషన్ లేదు మేనిఫెస్టోలో ఉండేటువంటి విషయాలన్నింటినీ తప్పుదారి పట్టించే కార్యక్రమం లేదు రాజ్యాంగబద్ధంగా కాకుండా రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ముందుకు దోసుకున్నటువంటి సందర్భం లేకపోతే సంఖ్యాబలం లేకుండా అన్ని అడ్డగోలుగా చేస్తున్నటువంటి సందర్భం ఏదైనా ఉంటే అలాంటి సందర్భాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు చూస్తే జవహర్లాల్ నెహ్రూ మీద ఒక సందర్భంలోనూ ఆ తర్వాత ఆచార్య కృపలాని ఇచ్చినటువంటిది చూసినా ఇంకా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మీద ఇచ్చినటువంటిది చూసినా ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఇన్ని సంవత్సరాలు ఒక 25 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉండే ప్రధాన ప్రతిపక్షం ఎప్పుడు రూలింగ్లో ఉండేది అధికార పక్షం రూలింగ్లో ఉంటుంది. సభలో ఇతర పక్షాలకి అంటే రూలింగ్లో లేనటువంటి ఇతర పక్షాలకి నాయకత్వం వహించాల్సింది ప్రతిపక్షం. వారిని ప్రాపర్గా గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏం జరిగింది ఈ రాష్ట్రంలో ఒక ఆయన నువ్వు పెట్టు అని అన్నాడు. పెట్టంటే ఆయన ఎందుకు పెట్టమన్నాడు ఏ విషయం మీద పెట్టమన్నాడు అన్నది కూడా చూడలే. నేను పెడతానని తీసుకొచ్చి పెట్టావు ఏంటిది సందర్భం అని అంటున్నాను. నవ్వుకోరా బయట ప్రజలు దీని గురించి. ఇదేంటి సందర్భం ఏంటి ఆయన కోరడం ఏంటి మీరు పెట్టడం ఏంటి ఏంటిది ఇది ఒక సందర్భమా? అందుకే మాట్లాడుతున్నప్పుడు అందరూ ఎంత డైల్యూటెడ్గా మాట్లాడారో మీరు చూస్తుంటారు. ఒక్క పక్షం అన్ని పక్షాలు మాట్లాడినప్పుడు అన్ని రాజకీయ పక్షాలు చెప్తున్న విషయాలు ఒక ప్రధానమైన విషయం గురించి ఒక్కరు ప్రొజెక్ట్ చేయలేకపోయారు. చూసారా ఒక్కొక్కటి అంటే ఎంత డైల్యూటెడ్ సందర్భం ఇదనంటే దీనికి ఇంత సీరియస్ ప్రొవిజన్ ని ఇన్వోక్ చేసినారు. నేనేం మిమ్మల్ని తప్పడం లేదు, మీకు ఆ కంపల్షన్ ఉండొచ్చు. ఆయన మీరు కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతున్నారు ఆయన ప్రచారం చేస్తున్నాడు. చేస్తే నేను కలిసిపోలేదు అన్నది రుజువు చేసుకోవాల్సిన అవసరం నీకు ఉంది కనుక ఈ శాసనసభ సమయాన్ని అంతా ఇంతసేపు 11 గంటల వరకు ఇప్పుడు అందరికీ అల్లరబెట్టి చంపి ఇది ఇంతకంటే నిజం బయట ఏమనుకుంటున్నారా చెప్పండి. ఈ సందర్భమే ఇది. నువ్వు కలిసిపోతున్నావు కాంగ్రెస్తో కలిసిపోతున్నావు ఆయన అన్నాడని నేను కలిసిపోలేదు అని రుజువు చేసుకోవడానికి ఈ సీరియస్ ప్రొవిజన్ ని మీరు పెట్టారు. ఈ సీరియస్ ప్రొవిజన్ ని జనరల్ గా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేటప్పుడు మన వ్యవస్థలో ఒక 5 సంవత్సరాల అధికారానికి సంబంధించి ఎన్నికలు జరుగుతాయి. అది 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలకు పోతాం. ఆ సందర్భంలో ప్రజలు తీర్పిస్తారు. మెజారిటీ వచ్చినటువంటి పార్టీ అధికారంలోకి వస్తే నడుస్తుంది. అధికారంలోకి రావడానికి ఇదే మార్గమని అనుకుంటే మనం ఈ ప్రొవిజన్ ని తప్పుగా అర్థం చేసుకున్నట్టని నా అభిప్రాయం. అడ్డగోలుగా ఇలాంటి షార్ట్ కట్స్ లో మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనేటువంటి భావన ఎవరికున్నా, నేనే ప్రధాన ప్రతిపక్షంకే కాదు ఏ రాజకీయ పార్టీకి ఉన్నా, అది మనం డెమోక్రసీని అపహాస్యం చేయడం, సరిగా అర్థం చేసుకోకపోవడం, డెమోక్రసీ పట్ల కూడా ఇంటర్నల్ గా మనం ఆ మెచ్యూరిటీ రాకపోవడమే తప్ప ఇంకొకటి కాదని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. మీ ద్వారా వారందరికీ మనవి చేస్తున్నాను. ఇక్కడ అమెరికాలో ఉండేటువంటి ఒక సంస్థ వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఒక విషయాన్ని చెప్పారు. ఇది 2006 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అనేటువంటి సంస్థ ఒక ప్రోగ్రామ్ పేపర్ ని డెమోక్రసీ, గవర్నెన్స్ అండ్ హ్యూమన్ రైట్స్ అనేటువంటి ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. రిపోర్ట్ చేస్తే ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి విషయం చూసినప్పుడు ద ఫోర్మోస్ట్ మెకానిజం ఆఫ్ అకౌంటబిలిటీ ఈజ్ ద అవైలబిలిటీ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇన్ పార్లమెంటరీ డెమోక్రసీ. But here in India, the opposition use it more, impugn the credibility of the government than to exercise accountability for the sake of good governance. And cheptu, in that process, virtually all the opposition parties are reactive rather than proactive. They mainly focus on immediate political pay of rather than on the day-to-day functioning of the government అనేటువంటి అభిప్రాయాన్ని భారతదేశంలో ప్రతిపక్షాలు నిర్వహిస్తున్నటువంటి
ఇలాంటి అవిశ్వాస తీర్మానాలని పెడుతున్నటువంటి సందర్భాల గురించి వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు వారు చెప్పినటువంటి విషయం ఇక్కడ ఈ సందర్భంలో కూడా యాప్ట్గా ఇది సందర్భం అని నేను ఈ సందర్భంగా మీ ద్వారా ఇది మోస్ట్ రిలవెంట్ సందర్భం అని వారు చేసిన స్టడీ ఎంత చక్కగా ఉందో చూడాలని నేను కోరుతున్నా. ఈ సందర్భం కూడా అలాంటిదే. ఎన్నో సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యలు చర్చించడానికి అనేక ప్రొవిజన్స్ ఉన్నాయి. మీరే చెప్పారు షార్ట్ సెషన్ అని అనేక పరిస్థితుల్లో మనం అందరూ అనుకుని పెట్టుకున్నాం. కానీ మీరు ఈ ప్రొవిజన్ని దుర్వినియోగం చేసినారు. మీరు అసలు బయట వినే వాళ్ళని కూడా అసలు కన్విన్స్ చేయలేకపోయినారు. సంఖ్య మీద ఓటింగ్ జరుగుతుంది, అది వస్తుంది, తర్వాత ఏమొస్తుందన్నది కూడా అందరికి తెలిసిందే. ఇది అందరు సభ్యులు అనుకుంటున్నాం. ఎందుకు అట్లాంటి సందర్భాల్లో ఇవి మాట్లాడడానికి మీకు అనేక రకాల ప్రొవిజన్స్ ఉన్నప్పుడు అసలు ఎందుకు పెట్టారు? ఎన్సీ మీరు ఎందుకు పెట్టారు? తెలుసో తెలియక ఎవరో అంటే మీరు అలాగా చేయడం అనేది ధర్మం కాదని ఒక 25 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి మీరు ఎన్సీని ఈ సందర్భంగా ప్రతిపాదించడమే నేను తీవ్రంగా నేను అభ్యంతరం తెలియజేస్తున్నాను. దానికి ఈ కారణాలు నేను చెప్తున్నాను. బియ్యం గింజలు తెచ్చి పురుగులు పట్టిపోయినాయి, దానికి అవిశ్వాసమా? బియ్యం గింజలు పురుగులు పట్టేస్తే సంబంధిత అధికారి ఎవడో తహసీల్దార్ ఉంటాడు, డిప్యూటీ తహసీల్దార్ ఉంటాడు, కాకపోతే ఇంకెవడో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉంటాడు, అతను గోడౌన్ ఇన్ఛార్జ్ ఉంటాడు. ఎవడు బాధ్యత అయితే వాడిని శిక్షించడానికి జిల్లాలోనే ఒక అధికారి ఉంటాడు, రెక్టిఫై చేస్తాడు. దానికి అట్లాంటివి తీసుకొచ్చి అవిశ్వాసం దీని మీద అని చెప్తే ఏం అర్థం ఉంది అని అంటాను నేను. లేదు, మీరు ఇతర అంశాల గురించి చెప్పారు, 2004 నుంచి గురించి చెప్పారు. మన డెమోక్రసీలో ఏం జరిగినా 2004 తర్వాత మీకు 2009 ఎన్నిక జరిగింది, 2008లో మీరు ఒక అవిశ్వాసాన్ని ఇచ్చారు, చర్చ జరిగింది, అందరం కలిసి ఎన్నికలకు పోయినాం. తర్వాత రిజల్ట్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చింది, ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఆ విషయాలను మళ్ళీ నేడు ఈనాడు ఉన్నటువంటి తీర్మానం మీద చర్చించడానికి పెద్ద సభ కాదని నా అభిప్రాయం. అయిపోయింది. ఈ 2 సంవత్సరాల పరిపాలన గురించి మీరు ఏదైనా కొన్ని అంశాలు లేవనెత్తితే అది క్లారిఫై చేయడానికి ఇతరత్ర సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం అధ్యక్ష. ఎంత మాత్రం ఇది బయట ఎవ్వరూ దీన్ని సమర్థించడం లేదు. 2 రాజకీయ పార్టీలకు సంబంధించి వారి సవాళ్లకు శాసనసభను ఉపయోగించుకోవడం, శాసనసభను అపహాస్యం చేయడం, ఇలాగ చేయడం అనేది ఏమీ ధర్మంగా లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. That is overruled. That is overruled. Please sit down. Yes. That is overruled. Please sit down. Yes. Yes. Please sit down. Please sit down. Chandrasekhar Reddy garu, you are a very learned member. I appreciate it. Please sit down. Please sit down. Please sit down. Yes. సరే, ఇది ఒక ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని ప్రజల చేత తిరస్కరించబడ్డానికి ఒక మేజర్ కారణం ఉండాలి, ఒక ఘోరమైనటువంటి చర్యలు ఏమైనా ఉండాలి. ఈవేళ ఈ ప్రభుత్వంలో సాధారణంగా కొన్ని విషయాల గురించి మాట్లాడేస్తున్నారు, కానీ దాని వెనక స్పష్టమైన ఐడియాలజీ ఉందని మీకు మనవి చేస్తున్నా. మీరు ₹1 బియ్యం గురించి సింపుల్ గా ₹1 బియ్యం ఇచ్చారు. ₹1 బియ్యం ఇవ్వడం వల్ల ఒక కుటుంబానికి ఒరిగేదేముంది? 20 కిలోలు బియ్యం ఇస్తే ₹20 కదా. గ్యాస్ పెంచారు, ఇతరత్ర ఫెర్టిలైజర్ పెంచారు, పెట్రోల్ పెంచారు. ఈ ధరలన్నిటి మధ్యన ఇది మీకు ఏమాత్రం సాయం అని అన్నారు. అది కాదని మనం చేస్తున్నాం. ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. వై ఆర్ యూ గెటింగ్ అన్నెసరీ? గవర్నమెంట్ లో మంత్రిగా ఉండి బాధ్యత కలిగిన మంత్రి, మేము ఏ ఉద్దేశంతో నో కాన్ఫిడెన్స్ ఇచ్చామో అది కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటే ఏం చెప్పాలి అధ్యక్ష? ఇదే ప్రభుత్వం 876 మండలాలు కరువు మండలాలుగా ఉన్నాయి. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రతిరోజు 5 నుంచి 10 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. ఈ అసెంబ్లీలో 10 అవిశ్వాస తీర్మానాలు పెట్టిన దిశ, ఆ 10 కంటే కూడా ఈ రోజు భయంకరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. అందుకే ఈ ప్రభుత్వం అన్ని రంగాలలో ఫెయిల్ అయింది. కాబట్టి వీళ్ళు ఉండడానికి వీలు లేదు, ఆ అర్హత లేదు, ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని పెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, క్రాప్ హాలిడే ఇచ్చారు అధ్యక్ష.
మళ్ళీ మీరు subject లోకి. నేనంటే See, you have an opportunity again. మీరేనండి Right to reply is yours. మళ్ళీ ఇస్తాను. మరి? కానీ ఒక్క విషయం అధ్యక్ష, రైతులను అవమానించే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు కావాలంటే మమ్మల్ని విమర్శించుకోండి. ఎందుకు పెట్టారు అని అడిగితే అది మంచి పద్ధతి కాదు. అది రైతుల్ని అవమానించడం అవుతుంది. మాకు స్పష్టత లేక కాదు, మీకు స్పష్టత లేదు కాబట్టి మీరంతా కూడా Yes. అటు ఇటు తిప్పాలని చూస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. మీరు ఎక్కడన్నా ఫీల్డ్కి పోతే, క్షేత్రస్థాయికి పోతే మీకు అర్థమవుతుంది. రేపు రండి పోదామి, మీతో Yes, నేను yes. వస్తాను. Yes. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. Yes. సార్, ఇప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకులు కరువు గురించి అన్నారు. కరువు గురించే మాట్లాడదాం, బియ్యం తర్వాత మాట్లాడతాను. కరువు గురించే మాట్లాడదాం. కరువు, మీరు అధికారంలో ఉన్నారు. అనేక సందర్భాల్లో కరువును ఎదుర్కొన్నటువంటి సందర్భాలన్నీ అనేక సార్లు మేము కూడా అపోజిషన్లోని ప్రస్తావన చేశాం. అధ్యక్ష, 2001, 2, 3, 4 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో అధికారంలో వచ్చేంత వరకు కంటిన్యూస్గా 3 సంవత్సరాలు కరువు వచ్చింది. కరువుకి ఎవరు మాత్రం బాధ్యులు? కరువు అనేది ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి పరిస్థితుల మీద వచ్చినటువంటిది, అది అందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వాలు అనేవి ఆ పరిస్థితులను ఎదుర్కోవడంలో ఉండేటువంటి సమర్థతని మనం బ్యారేజ్ వేస్తాం, సూచనలు చేస్తాం. అదే కదా ఇప్పుడు వచ్చిన కరువుకు మేము బాధ్యులు కాదు, అప్పుడు వచ్చిన కరువుకు మీరు బాధ్యులు కాదు. కానీ ఎంత సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొన్నామన్నది మనం చర్చించుకోవాల్సినటువంటిది. మీరు చెప్పండి, 876 మండలాలు ఇప్పుడు ప్రకటించినాం. కరువు కోసం కార్యక్రమాన్ని ప్రకటించినాం, చేయబోతున్నాం. నిన్నంతా మనం చేస్తాం. మీరు మాకు చెప్పే ముందు మీరు ఒకసారి మీ పరిపాలనలో చూడండి కరువుకు సంబంధించి. ఆనాడు మీరు చెప్పారు, ఈవేళ ఉదయం చెప్పినప్పుడు చెప్పారు, మేము కేంద్రం నుంచి 45 లక్షల టన్నులు బియ్యం తెచ్చాము చెప్పారు. ఆనాడు నేను అపోజిషన్లో ఉన్నాం. మేమంతా, రాజశేఖర రెడ్డి గారు మెయిన్ అపోజిషన్ లీడర్గా ఉండేవారు. మేమంతా అందులో పనిచేస్తాం. అవి మాట్లాడాం. మేము రోజు పత్రికలు తీస్తే కేంద్రం నుంచి తెచ్చినటువంటి బియ్యం ఇవన్నీ మిల్లుల నుంచి, గోడౌన్ల నుంచి మిల్లుకి వెళ్ళిపోతున్నాయని ప్రతిపక్షాలు, పత్రికలు, ప్రజా సంఘాలు రోజు గోలపెట్టి పత్రికల్లో వచ్చేవి. ఎలాంటిది ఉంటుందంటే, ఇలాంటి కళ్ళ ముందు పేదవాళ్ళకి వాళ్ళ ఆకలి తీర్చాలన్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి బియ్యం వారికి అందజేయడంలో వైఫల్యం మీరు చెందినారు. మీరు ఒప్పుకుంటారు లేదో, ఒప్పుకోకపోయినా నేనైతే ఇప్పుడు అది ప్రస్తావన చేసి మీకేం అనను. కానీ మా సమర్థత గురించి చెప్పడానికి ముందు మీ అసమర్థత గురించి నేను చెప్తాను. అన్నీ జరిగితే అదొక పక్కన పెట్టండి. ఈవేళ మిమ్మల్ని విమర్శించాం. ఆవేళ బీదలకు ఇస్తున్నటువంటి బియ్యాన్ని కార్యకర్తలు తినేస్తున్నారు, మీరు ఆపలేకపోయినారు, నిస్సహాయంగా చూశారు. కాకపోతే తెలిసి కూడా ఇది తెలుగుదేశం కార్యకర్తలకు ఈ బియ్యం చేరితే గట్టిగా బలపడతారు, మనకు అధికారం రావడానికి ఎన్నికల్లో ఉపయోగపడతారని మీరు అనుకున్నారు. మాకు తెలియదు. కానీ అల్టిమేట్ గా జరిగింది ఏంటంటే, ఆ చర్యను చూసిన తర్వాత ప్రజలు మీకు క్షమించలేదు. తర్వాత మిమ్మల్ని అధికారం నుంచి దింపినారు, మాకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన తర్వాత మేము అలాంటి కార్యక్రమాన్ని ఒకటి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తెస్తే ఆ చట్ట పరిధిలో ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. మీరు చెప్పండి, హానెస్ట్ గా చెప్పండి, ఈవేళ ఈ రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయలు పేదవాళ్లకు పని కావాలని కూలి కోసం వెళ్లేటువంటి కుటుంబాలకి ఆదుకోవడానికి చేసే కార్యక్రమం మీరు చూస్తే, ఢిల్లీ నుంచి వచ్చిన ప్రతి పైసా, ఈ రాష్ట్రంలో నమోదు చేసుకున్న ప్రతి కూలికి తాను ఏర్పాటు చేసుకున్న అకౌంట్కి వెళ్లేటువంటి ట్రాన్స్పరెంట్ పద్ధతిని తెచ్చి ఒక్క నయా పైసా మిస్యూటిలైజ్ కాకుండా సమర్థవంతంగా చేరవేసిన కార్యక్రమం మేము చేయగలిసినామో లేదో మీరు చెప్పండి. మీకు మాకు తేడాగా అంటాను. ఆనాడు 45 లక్షల టన్నులు బియ్యం ఇస్తే కూలీలకి చేర్చలేదు సరే కదా, కార్యకర్తలు తినేస్తే నిస్సహాయంగా బేదలందరూ రాష్ట్రంలో చూస్తూ ఉంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండి నిస్సహాయంగా చేతులు ఎత్తేస్తున్నారు. మేము గొడవ పెట్టినా, పత్రికలు రోజు రాసినా, ప్రతిపక్షాలన్నీ గొడవ పెట్టినా, ప్రజా సంఘాలన్నీ మీ ముందు గొడవ పెట్టినా మీరు ఆపలేకపోయినారు. ఈవేళ మీరు చూడండి, ఎక్కడైనా ఎన్ఆర్ఈజే మీద ఈనాడు ఒక ఆరోపణ ఉందంటే, ఒక కూలి తను పని చేస్తున్నప్పుడు తక్కువ గంటలు చేసి ఎక్కువ కూలి తీసుకుంటున్నాడని ఎవరైనా చెప్పగలరు. కానీ ఒక కాంగ్రెస్ కార్యకర్త తినేస్తున్నాడని కానీ, ఒక కాంగ్రెస్ నాయకుడు తినేస్తున్నాడు కానీ ఎక్కడైనా రాష్ట్రంలో ఆరోపణ మీరు చేయగలరని అడుగుతున్నాను నేను. ఇది మీకు మాకు ఉండేటువంటి తేడా, సమర్థత ఇదని మీకు మనవి చేస్తున్నాం. ఎలాగ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాల మీద అవిశ్వాసం ప్రకటించమంటే ఎలా ప్రకటిస్తారండి? ఎందుకు ప్రకటిస్తారండి?
మీతో మాకు కంపారిజన్ అండి. ఈ ఒక్క విషయం చాలు. మీరు కరువు గురించి చెప్పమన్నారు. మీరు అంటున్నారు ఇంకా మా గురించి ఇప్పుడు చాలా తీవ్రంగా మీరు ఆరోపణలు చేశారు. కరువులు చూసారా, మీరు వెళ్ళారా, ముఖ్యమంత్రి గారు వెళ్ళారా, మంత్రులు వెళ్ళారా అని మీకు అడుగుతున్నాను నేను. మరి 2001, 2, 3, 4 వరకు కరువు వచ్చింది. ఏనాడైనా మీరు ఒక రైతు చేతిలో నయా పైసా చెక్కు పెట్టి ఒరే బాబు నీ వ్యవసాయం పోయింది, ఇంతే నేను ఆదుకోగలుస్తున్నాను, నా దగ్గర కూడా డబ్బులు లేవు, నీకు 10,000 నష్టం వచ్చింది, ఇక 10 రూపాయలని ఏనాడైనా ఒక రూపాయి మీరు చేతులు పెట్టిన సందర్భం ఉందా? మీరేమి ఆనాడు సామాన్యమైన ఒక రాజకీయ పక్షానికి చెందినవాడో, మీరు ముఖ్యమంత్రి, మీ చేతిలో విస్తృతమైన అధికారం ఉంది, మీరు ధైర్యం ఇవ్వలేకపోయినారే? రైతు అనేటువంటి వాడు కొన్ని ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు కరువు బారిన పడిపోతారు. బంధువులు వదిలేయవచ్చు, స్నేహితులు వదిలేయవచ్చు, ఊర్లో వదిలేయవచ్చు, ఊర్లో సాహుకారు వదిలేయవచ్చు, ప్రభుత్వం వదిలేయవచ్చు అని అడుగుతున్నాను నేను. ప్రభుత్వం వదిలేయకూడదు. మీరు వదిలేయడం వల్లే ఒక్కసారి వాళ్ళు పట్టుకేస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వ్యవసాయం వద్దని, మేము ఆదుకోలేమని, మేమేం చేయలేమని 3 సంవత్సరాల వరుస మీరు చూపిస్తే దాని ఫలితమే నిస్సహాయంగా ఉన్నటువంటి రైతు ఆవేళ మెడకు ఉరితాడు తగిలించుకుని చనిపోయినారు తప్ప నేడు కాదని మీకు మనం చేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చర్యలతో రైతు పరిస్థితి బ్రహ్మాండంగా ఉందని నేను అనడం లేదు. దేశంలో పరిస్థితులు రైతులు బాగుండి నేను అనడం లేదు. రైతులకు ఇంకా సపోర్ట్ అందించాల్సిన అవసరం ఉంది. దేశంలో ఉండే ఇతర రాష్ట్ర ప్రభుత్వాల కంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ₹1,00,000 వరకు రేపు రబీ నుంచి రుణం పొందినటువంటి రైతుకి వడ్డీ లేకుండా రుణం ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. ఈ రాష్ట్రానికి ఈ సభకు నాయకుడిగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించి అందరికంటే ముందున్నామని ప్రకటించినాడని మీకు మనవి చేస్తున్నారు. మీరు ఉచిత విద్యుత్ గురించి అనుకుంటున్నారు. 7 గంటల కరెంట్ ఇచ్చేస్తే రైతేమి బాగుపడిపోతుంది. మేము అంటాం 7 గంటల కరెంటు వలన ఈనాడున్నటువంటి వ్యవసాయ సంక్షోభంలో 7 గంటల కరెంటో 9 గంటల కరెంట్ ఇచ్చేస్తే రైతు పరిస్థితి మెరుగుపడిపోతుందని మేము అనడం లేదు. ఏ నేపథ్యంలో ఉచిత కరెంట్ ఇమ్మని మీకు ఆనాడు అడిగామంటే మేము అపోజిషన్ నుండి అడిగాం. ఎన్ని చేయలేం, ఏమీ చేయలేం, ప్రభుత్వం ఉందని కాన్ఫిడెన్స్ ఇవ్వండి అని అడిగాం మీకు ఆనాడు. మేమున్నాం అపోజిషన్లో, మేము అడిగాం. ఉచిత కరెంట్ ఎందుకు ఇస్తాం? ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఖాతాదారికి ఉచితంగా కరెంట్ ఇవ్వదు, ప్రభుత్వం ఇవ్వదు. ఒక్క రైతుకు మాత్రమే ఉచితంగా ఇవ్వడం అంటే ఎంత కాన్ఫిడెన్స్ వాడికి. ఈ ప్రభుత్వం నా ఒక్కడి పక్క నిలబడ్డది, ఉన్నటువంటి ఏ ఒక్కడికి ఉచితంగా ఇవ్వరు అనేటువంటి సిగ్నల్ ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుంది? అది చెప్పాం నీకు ఆవేళ. అయితే మీరు దాన్ని ఏమన్నారు? క్లియర్ గా ఫ్లోరోదౌస్ చెప్పారు, ఉచిత కరెంట్ ఇవ్వలేము అని చెప్పారు. ఇవ్వలేమన్నారు, ఓకే ఇవ్వలేమన్నారు, బాగానే ఉంది, అది మీ విధానం, దాన్ని నేను సరిపెట్టుకోగలను. కానీ ఇంకొక మాట కూడా చెప్పారు, వీళ్ళు అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్తున్నారు, అది ఇవ్వలేరు, అది జరిగే పని కాదు, దానికి కరెంటు తీగల్లో విద్యుత్ వస్తుందో బట్టలు ఏమన్నారో పక్కన పెట్టండి, మీరైతే చెప్పారు. అయితే నేను సామాన్యమైనలో మిమ్మల్ని అనుకోలేం కదా. అప్పటికే 9 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసి అన్ని అధ్యయనం చేసిన వ్యక్తిగా ప్రొజెక్షన్ ఉంది మీకు. ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్ ఎంత, ఒకవేళ రైతులకు ఇస్తే 7 గంటలు ఇస్తే ఎంత అవసరం పడుతుంది, దానికి ఎంత నిధులు అవసరం పడతాయి, ఎవరు భరించాలి అనేటువంటి విషయాల గురించి మేమెవరం కానీ అధికారులు కానీ చెప్పకుండే అర్థం చేసుకోగలిసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మీరు ఆవేళ అన్నారు. మీరు 2 చెప్పారు. చెప్పిన తర్వాత అలాగనే అధికారం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, అది అమలు చేసి చూపించాం. మీరు ఇప్పుడు దాన్ని డిస్ప్యూట్ చేస్తారు. 9 గంటలు అంటారు, 7 గంటలు అంటారు, కరెంట్ ఇవ్వలేకపోతుందని అంటారు, కరెంట్ ఇచ్చేసి సరిపోద్ది అంటారు. ఇది కాదని అంటున్నాను. మీ నుంచి కోరుకుంటున్నది ప్రజలు అది కాదు. మీరు కేవలం 9 సంవత్సరాలు అధికారం చేసిన తర్వాత ఇలాంటి మాట్లాడితే మీకు గౌరవం ఉండదని మీకు మనవి చేస్తున్నాం. 7 గంటల కరెంట్ సరిపోదు. 7 గంటల కరెంటుతో రైతేమో బ్రహ్మాండంగా అయిపోతారని మేము అనుకోవడం లేదు. ఈ వెలిచిన రాయితీలతో ఈ దేశంలో ఉండేటువంటి వ్యవసాయదారుడు సంక్షోభం తీరుతుందని కూడా మేము అనుకోవడం లేదు. మేము ఇంకా ఫైట్ చేస్తాం, అందరం కలిసి ఫైట్ చేద్దాం, మనకే అభ్యంతరం లేదు. రైతు కోసం మనం చేయకుండా ఉండలేం కూడా. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మొత్తం మెజారిటీ జనాభాను పోషించేది వాళ్ళు. వాళ్ళని దూరం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడూ ఉండదు. ముందు ప్రభుత్వాలు ఉండవు, ముందు వస్తున్న ప్రభుత్వాలకు ఉండవు, ఈ ప్రభుత్వం ఉండదు, ముందు వచ్చిన ప్రభుత్వాలు కూడా ఎప్పుడు లేవు. ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తుంటే మీరు చేశారు తప్ప మేమేనాడు రైతుల పట్ల చేయలేదని మీకు మనవి చేస్తున్నాం. ఈవేళ రాష్ట్రంలో కూడా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు, మేము ఒప్పుకుంటున్నాం. దాన్ని ఒప్పుకుంటూనే ఈ దేశంలో ఇతర రాష్ట్ర ప్రభుత్వాల కంటే మేము బాగా చేయగలుస్తున్నామని, చేయాలని కోరికతో ఉన్నామని, ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేకమైన రాయితీలు ఇప్పించాలని ప్రయత్నంలో ఉన్నామన్న విషయం అనేక సార్లు ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం వద్ద చేసినటువంటి విజ్ఞప్తిలో, కాకపోతే కలవడాలో, వారి ప్రతినిధి బృందాలో అవే మీకు అర్థమవుతాయని మీకు మనవి చేస్తున్నాం. అందుకోసం ఇప్పుడు రైతులు కొంత ఇబ్బందిగా ఉన్నారు కనుక దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి మనం ఉపయోగిద్దాం అన్నది కూడా చాలా దుర్మార్గం అని నా అభిప్రాయం.
అది కూడా రైతులు క్షమించండి మీకు మనం చేస్తున్నాం. ఏ సందర్భం వచ్చినా అది రాజకీయంగా ఉపయోగించుకుందాం అన్న తాపత్రం మీలో కనిపిస్తుంది తప్ప నిజంగా హానెస్ట్ గా మీరు ఉన్నారా లేరన్నది 9 సంవత్సరాలు రుజువైంది. ఇప్పుడు మా పార్టీలో అయితే ఇంకో పద్ధతి ఉంది. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు. ఆయన కంటే ముందు జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన తర్వాత రోషయ్య గారు వచ్చారు, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. ఇంకొక 5 సంవత్సరాలతో 10 సంవత్సరాలు ఇంకో ముఖ్యమంత్రి రావచ్చు. జాతీయ పార్టీ మాది అంతే. ఎంపిక విధానం పద్ధతి ఈ జాతీయ పార్టీలకు ఒక ఫ్రేమ్ లో పనిచేయడం అనేది ఉంటుంది. ఆ ఫ్రేమ్ లో పనిచేయడానికి విత్ ఇన్ ద పార్టీ ఒకరిని పెట్టుకోవడం జరుగుతుంది. నేను కాదన్ను, మీ పార్టీలో అది కాదు కదా. మీరు వ్యవసాయానికి సంబంధించి ఒక అభిప్రాయాన్ని రాష్ట్రంలో చెప్పేస్తున్నారు. మళ్ళీ మీరు అధికారంలో వస్తే మీరే ఉంటారు. మరి మీ నుంచి ఏమిటి ఆశిస్తారు రైతులు చెప్పండి, ఏంటి చెప్పండి, ఎలాగా మీ నుంచి ఆశిస్తారు? మీకు స్పష్టమైన అభిప్రాయాలు వ్యవసాయం గురించి ఉన్నాయి. అంతసేపు భరించినాం మిమ్మల్ని, కొద్దిసేపు కూడా ఉండలేకపోతే ఎలాగయ్యా? ఎప్పుడు నేను చెప్తాను, మమ్మల్ని విశ్వాసంలోంచి పడగొట్టేస్తే మీకు అధికారం ఇవ్వమని కదా మీ కోరిక. మీకు అధికారం ఇస్తే ఏం చేశారో మీరు చూపించారు కదా, మళ్ళీ మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? అందుకోసం ఇది కరెక్ట్ కాదు. ఈ పద్ధతి వల్ల మీకు ప్రజలు మళ్ళీ అధికారం ఇవ్వరు. ఇట్లాంటి రీజనల్ పార్టీస్ లో ఒక వ్యక్తి మీద నడిచినటువంటి అధికారం వారి చేతిలో ఉంటుంది. వాళ్ళ అభిప్రాయాలు ఒకసారి తేటతెల్లం అయిపోయిన తర్వాత వాళ్ళు మరి ప్రజలు నమ్మరు అని మీకు మనవి చేస్తుంది. అలాంటి పరిస్థితి వస్తే మీరు చేంజ్ చేయండి. మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు. జాతీయ పార్టీ అండి, అవునండి జాతీయ పార్టీ అని గర్వపడతాం మేము. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంకోసారి రఘువీర్ రెడ్డి అవుతారు, కాకపోతే ఇంకోసారి నేను అవుతాను, కాకపోతే ఇంకొకరు అవుతారు. ఈ అవకాశం ఈ పార్టీలో ఉంటది, మీ పార్టీలో ఉంటుందా అని అంటున్నాను. ఈ పార్టీకి బొత్స సత్యనారాయణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాడు, ఇంకొకసారి రామనారాయణ అవుతాడు, కాకపోతే పొన్నాల లక్ష్మి అవుతాడు. మీ పార్టీలో ఉంటుందా అని మీరు సిగ్గుపడండి. మీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉండాలి. అందుకోసం మమ్మల్ని విమర్శిస్తారా? ఒక జాతీయ పార్టీలో ఉన్నట్టు మేము గర్వపడతాం. పైగా ఎవరి నాయకత్వంలో ఉన్నాం, ఎలాంటి పార్టీలో ఉన్నాం, మేము ఆ సిగ్గుతల ఉంచుకోవాల్సింది. ఈ దేశంలో అధికారం శ్రీమతి సోనియా గాంధీ కట్టబెట్టండి అని 2004లో వచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి కమ్మని అందరూ కోరితే వాళ్ళు అధికారాన్ని వదిలేసి ఒక నీతివంతుడైనటువంటి, ఒక మేధావైనటువంటి ఒక ప్రధానమంత్రిని పెట్టాలని తీసుకున్న నిర్ణయం వెనుక వాళ్ళ గొప్పతనం మీకు అర్థం కాలేదా? ఈ దేశం పట్ల ఎంత బాధ్యతాయుతంగా ఆ కుటుంబం ఉందో మీకు తెలియలేదా? వాళ్ళని మీరు విమర్శిస్తారు. మళ్ళీ 2009లో అధికారం వస్తే 2009లో తన కొడుకున్నాడు. ఏ తల్లి అయినా కోరుకుంటది కదా, తన బిడ్డ ప్రధానమంత్రి అవ్వాలని కోరుకోదా? కన్న తల్లి గనక ఆ కోరికలో తప్పులేదు. కానీ శ్రీమతి సోనియా గాంధీ 2009లో అధికారం వచ్చిన రోజు ఏం చెప్పింది? శ్రీమతి సోనియా గాంధీ కొడుకు రాహుల్ గాంధీ ఏం చెప్పాడు? ఈ దేశంలో ఒక నీతివంతుడైన దేశభక్తుడు ప్రధానమంత్రిగా ఉంటుండగా, ప్రపంచ దేశాలు ఆ పరిపాలనను ప్రశంసిస్తుండగా నాలాంటి యువకుడికి అధికారం ఎందుకు? నేను దేశమంతా తిరుగుతాను, ఈ దేశంలో ఉండేటువంటి సంస్కృతులన్నీ అధ్యయనం చేస్తాను, అనేక భాషలు అనేక ప్రాంతాలు ఈ సమస్యల గురించి అధ్యయనం చేస్తాను నేనని చెప్పి తప్పుకున్న కుటుంబం అది. వారిని మీరు డిస్ప్యూట్ చేస్తున్నారు. ఈ ధర్మాన్ని అడుగుతున్నాను, మనకి వాళ్ళకి లెక్కేనా అంటున్నాను. మనకు అధికారం దేనికి అడుగుతాం మనం? ఈ వాళ్ళకి ఢిల్లీలో ఒక ఇల్లు ఉందా, వాళ్ళకి ఒక ఆస్తి ఉందా, ఒక వ్యాపారం ఉందా? దేనికోసం వాళ్ళకి అధికారం? ఈ దేశ ప్రజల కోసం ముత్తాతల నుంచి మొత్తం అంతా దారాదత్తం చేసినటువంటి కుటుంబం. వారి నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో శాసనసభ్యుడిగా కాదు, ముఖ్యమంత్రిగా కాదు, ఆఖరికి సాధారణమైన కార్యకర్తగా ఉండడానికైనా గౌరవంగాను గర్వంగాను ఉంటామే తప్ప ఇంకొకటి లేదని మీకు మనవి చేస్తుంది. అందుకోసం ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మాతో మీరు తలపడకండి అని అంటున్నాను. మీకు గత్యంతరం లేదు, మీకు గత్యంతరం లేదు. రీజనల్ పార్టీలు ఆ కుటుంబంకి ఉంటాయి, మీకు తప్పులేదు. మీరు పెట్టుకున్నారు, మాకే అధికారం ఉంటుందని మీరు చెప్తున్నారు. అది నచ్చినటువంటి వాడు ఇస్తే ఇస్తాడు అధికారం, కాకపోతే లేదు. అందుకోసం దాంతో మాతో కంపారిజన్ లేదు. అందుకోసం ఈ ఎంపిక విధానాన్ని మీరు విమర్శించినారు. ముఖ్యమంత్రి ఎంపిక విధానాన్ని మీరు విమర్శించే ముందు మీ ఎంపిక గురించి మీరు చెప్పాలి కదా. మాది ఎంపిక ఏముంది? మాది ఎప్పుడు అలాగే ఉంటుంది ఎంపిక. కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఒక వ్యక్తిని ఎంపిక చేసి ఎన్నుకోమని చెప్తారు. అది మెజారిటీ అభిప్రాయం వస్తే అమలు చేస్తారు. మరి మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు మేమైతే గర్వంగా గౌరవంగా ఢిల్లీ నుంచి పెద్దలు వచ్చి బ్రహ్మాండంగా ఇక్కడ సమావేశం జరుపుకొని ఒక హాల్లో మీటింగ్ జరుపుకొని లెజిస్లేచర్ పార్టీ లీడర్ని ఎన్నుకొని ముఖ్యమంత్రిని సజావుగా పరిపాలన సాగించుకుంటున్నాం. మరి మీరు ఎన్నికైనప్పుడు కనీసం మీరు శాసనసభ ప్రిన్సెస్ రావడానికే భయపడి అక్కడెక్కడో ఆ హోటల్లో కూర్చొని జరిపేస్తున్నారు. బయటకు వస్తే ఎన్టీ రామారావు పట్టుకుంటాడని భయం. అందరితో జరిపేస్తారు. మీరే మాకు విమర్శించారు, మా ఎంపిక విధానాన్ని మీరే విమర్శించారు. మీరు అక్కడ హోటల్ నుంచి బయట రాలేదు, ఏ ఒక్క ఎమ్మెల్యేని వదలలేదు. హోటల్లోనే లెజిస్లేచర్ పార్టీ మీటింగ్. ఎవరు ఎన్నుకున్నారు మిమ్మల్ని? ఎక్కడ చెప్పారు? మీరు బయటకు వచ్చిన మీరు చెప్పారు మిమ్మల్ని ఎన్నుకున్నారని. ఎవరు చూశారు? ఇది మా ఎంపిక విధానాన్ని మీరు ప్రశ్నిస్తారా?
ఇది తప్పని అంటున్నాను నేను. ఏదో విమర్శించడానికి వెతికేదో మాట్లాడడం Not proper. కరెక్ట్ Please కాదని advise the ఈ members. సందర్భం మీకు మనం చేస్తున్నాం. Please advise దీనికి the members. సంబంధించి అధ్యక్ష, ఇది పద్ధతి కాదండి, మానుకోండి మీరు. బియ్యంకి సంబంధించి అధ్యక్ష, బియ్యం రూపాయి తగ్గించారా, 2 రూపాయలు తగ్గించారా, ఉచితంగా ఇచ్చారా అనే ప్రశ్న కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నాడు. ఒక నిర్ణయాన్ని తీసుకునే ముందు ఆ నిర్ణయం తాలూకా లక్ష్యం ఎలా ఉంటదనంటే పేదవాడికి ప్రయోజనం ఇచ్చే దిశ వైపు లక్ష్యం ఉంటుంది. 2009కి ముందు పరిస్థితి మీరు చూస్తే లీవ్ ఇట్ ఎట్ దట్. ఏ చేసుకుని పర్వాలేదు, తప్పేం లేదు. మీరు ప్రభుత్వానికి బాధ్యత వస్తే చెప్పాలి, అడిగినవని చెప్పాలి. 1994లో ప్రభుత్వం వచ్చినప్పుడు కొద్ది సంవత్సరాల తర్వాత చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు. ఆ వేళకి రాష్ట్రంలో 2 రూపాయల కిలో బియ్యం ఉండేది. ఎన్టీ రామారావు గారు ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు, పెద్ద పాపులర్ అయింది. అంతకుముందు కాంగ్రెస్ పెట్టి అది పాపులర్ కాలేదు, పాపులర్ అయింది. మీకు అధికారం వచ్చిన తర్వాత మీరేం చేశారు, దాన్ని 3 పావులు చేశారు. చేసినప్పుడు ఏంటి మీరు చెప్పారు బయటికి, ఇది భరించడం కష్టం, ఇట్లాంటివన్నీ పేదలకి మనం అలవాటు చేయడం తప్పు అనే భావంతో మీరు పెంచినట్టుగా ఆ వేళ పత్రికల్లో మేము చూసాం. అది అయినా ప్రజలు మళ్ళీ దేశంలో ఉండేటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో 99లో మళ్ళీ మీకు అధికారం ఇచ్చారు. ఇస్తే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఆ 3 పావుల ఉండే బియ్యాన్ని 5 చేశారు. 5 చేస్తే తర్వాత వచ్చే ఎలక్షన్లో మిమ్మల్ని తిరస్కరించారు. ఇతను మనకు పన్నులు వేయడమే కార్యక్రమంగా పెట్టుకున్నాడు, ఇతను భరించలేమని తిరస్కరించినారు. తిరస్కరిస్తే మా గవర్నమెంట్ వచ్చింది. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్ది రోజులు చూసి మేము దాన్ని మళ్ళీ 2 రూపాయలు తీసుకొచ్చాం. అంటే ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెంచుకుంటూ పేదలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ప్రతిసారి పేదలకు అనుకూలంగా ఆలోచించే నిర్ణయం తీసుకుందని మీకు మనం చేస్తున్నాం. అదే క్రమంలో ఈవేళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి 2 రూపాయల నుంచి రూపాయికి తగ్గించారు. కొంతమందికి ఇది బాధ కలిగించవచ్చు, 10 మంది వచ్చి టీవీల ముందు చేతులు ఎత్తొచ్చు. వారెవరి గురించి మేము బాధపడడం లేదు, వారికి ఎవరికి ఇష్టం లేకపోతే ఓపెన్ గా చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఎవరికైనా రూపాయి బియ్యం అది తప్పని భావిస్తే, అలాంటి సహాయం మాకు అవసరం లేదని బాధిస్తే, మేము తప్పు చేయలేదని మేము భావించినాం గనక మీరు అలాంటి వదిలేయండి అని చెప్పి ఇబ్బంది లేదు. కావాల్సిన వాళ్ళు ఉంటే తీసుకుంటారు. ఆ పత్రిక ఆ టీవీల ముందుకు వచ్చి గ్యాస్ ధర పెరిగింది, గ్యాస్ ధర ఇక్కడ పెరగడం ఏంటండి, దేశం అంతా అన్ని రాష్ట్రాల్లో పెరిగింది. పక్కనేమో ఒరిస్సాలో మీకు వేరే ప్రభుత్వం ఉంది, వాళ్ళు కూడా పెంచారు కదా. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ లో ముడి సరుకు ధర పెరిగితే తద్వారా వచ్చినటువంటి గ్యాస్ కానీ ఇతరత్ర దాంతో ఆధారపడినటువంటి సరుకులన్నీ ఈ ఉత్పత్తులు పెరుగుతాయి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ కాదు. అది మా పరిధిలో ఉన్నటువంటి అంశాలు మీరు చూసినట్టయితే మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకుంటే పేదవాడికి అనుకూలంగా తీసుకునేటువంటి క్రమం ఉంది. మీ ప్రభుత్వం ఏర్పడితే నిర్ణయం తీసుకునేటప్పుడు పేదలకు వ్యతిరేకంగా ఉందన్నది ఇందులో సందేశాన్ని మీకు మనం చేస్తున్నా. రూపాయికి బియ్యం ఇచ్చేసినంత మాత్రాన మొత్తం పరిస్థితులన్నీ చక్కబడిపోయినాయి, పేదవాడికి ఏది అవసరం లేదన్నటువంటిది కానే కాదని మీకు మనం చేస్తున్నాం. రైతులకు సంబంధించి ఇంకా చాలా డీటెయిల్డ్ గా ముఖ్యమంత్రి గారు ఫిగర్స్ అని చెప్తారు. ఈ రాష్ట్రంలో రైతులకు మాఫీ చేసినటువంటి డబ్బు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిందండి. ఈ దేశంలో 74,000 కోట్ల రూపాయలు రైతులు బ్యాంకు మెట్లు ఎక్కలేకపోతున్నారని, ఏ ఊళ్ళలో బాధలు పడలేకపోతున్నారని, పంటకు అవసరమైనటువంటి రుణం అందడం లేదని, వారినందరినీ అప్పులు ఊబి నుంచి తీయాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి 74,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో అప్పులు మాఫీ చేసే కార్యక్రమం చేస్తే, ఆ క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మా ప్రభుత్వం 14,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి విముక్తి చేసిందని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఇది చిన్న విషయం అండి. మా ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వం. మమ్మల్ని మీరు నిందిస్తారు, దీని మీద విశ్వాసం ప్రకటించమని అందరినీ కోరుతారా? ఎలా సాధ్యం అండి అని అంటాను నేను. ఆరోగ్యశ్రీ కూడా, ఆరోగ్యశ్రీ మీరు ఎన్ని విమర్శలు చేసినా ఇంకా పేదవాళ్ళకు సంబంధించి మరికొన్ని మెరుగైన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉన్నా ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకం ఇది గొప్పగా ఈ రాష్ట్రంలో ఉండే పేదల ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని మీకు మనం చేస్తున్నాం. గతంలో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక పేదవాడి ఇంట్లో తన సోదరుడో, తోడబుట్టినటువంటి వారో, అక్క చెల్లెల్లో, లేదు తన కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులు, వారి బిడ్డలో, కడుపును పుట్టిన బిడ్డలో అనారోగ్యంతో మంచాన్ని పడి ఉంటే ఎలాంటి పరిస్థితి ఉండేది ఈ రాష్ట్రంలో? డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ చెప్పేవారు, అయ్యా మీ వాడికి ఆరోగ్యం నయమవుతుంది, మందులున్నాయి, డాక్టర్లు ఉన్నారు, హాస్పిటల్ ఉన్నాయి,
ఒక్కటే విషయం, దీనికి 1,50,000 రూపాయలు అవసరం పడద్దని చెప్తే తోడబుట్టినటువంటి బిడ్డ, తోడబుట్టినటువంటి అన్నదమ్ముడు, అక్కచెల్లిలో, కనిపించినటువంటి తల్లిదండ్రులు, తనకు పుట్టినటువంటి బిడ్డలో వారికి ఆర్థిక స్తోమత లేక నిస్సహాయంగా చనిపోయే పరిస్థితి నుంచి ఒడ్డెక్కించే పథకం అండి అది. ఆ వేళ వదిలేస్తే వాళ్ళ ఆశే, దీనికంటే ఇంటికి తీసుకెళ్లిపోదాం అని చెప్పి డాక్టర్ నుంచి ఇంటికి తీసుకెళ్లిపోయి ఎప్పుడు చనిపోతారని ఎదురు చూసేవాళ్ళు. తన పేదరికానికి చింతిస్తూ మన బతుకులు ఇంతే అని బాధపడేవాళ్ళు. ఈవేళ పరిస్థితి మీరు చూడండి. ఈ పరిస్థితి ఏ స్థితికి వచ్చిందని అంటే, ఈవేళ ఒక పేదవాడు పెద్ద హాస్పిటల్లో వైద్యం పొందితే తను వైద్యం పూర్తయిన తర్వాత దర్జాగా బయటకు వచ్చే అవకాశం వచ్చేసింది. కానీ ఒక ధనవంతుడు, ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ లేనటువంటి ధనవంతుడు తనకు సంబంధించినటువంటి వ్యక్తిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకుని వెళ్ళాలంటే, ఒరే నా దగ్గర కొంత డబ్బు ఉంది, మరి కొంత డబ్బున్నోడిని పక్కన పెట్టుకుంటే బిల్లు ఇచ్చినప్పుడు ఎక్కువ ఉంటే నాకు సరిపోకపోతే నీది కూడా తీసుకుంటానన్న భయం ఉంది. కానీ ఒక పేదవాడికి నేడు హాస్పిటల్ బిల్లు గురించి భయం లేదు, తన కుటుంబంలో అనారోగ్యం అనేటువంటి చింత లేదు, ఉంటే ఈ ప్రభుత్వం ఉంది అనేటువంటి ధైర్యాన్ని కల్పించిన ప్రభుత్వం అండి ఇది. దీన్న మీరు అవిశ్వాసం ప్రకటించేసి దించేయమంటారు. దించేసి ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచినాం. ఈ రాష్ట్రంలో ఉండే పేదవాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంటే చాలు, నేను దర్జాగా బ్రతికేయగలను అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వం అండి ఇది. దీన్ని మీరేమో నో కాన్ఫిడెన్స్ పెట్టేసి దిగిపోమని చెప్తున్నారు. ఇది ఎవరు వింటారు? దీన్ని నేను అంటాను. నేను ఎన్ని విషయాల గురించి మీరు ఏ విషయం తీసుకోండి, ఏ విషయాన్ని తీసుకోండి, ఆ విషయం గురించి పలానా దీనికి పెట్టామంటే దాని గురించి నేను మాట్లాడతాను. ఈవేళ 2 సంవత్సరాల్లో మేము తీసుకున్న నిర్ణయాలు ఎంత గొప్పగా ప్రజల్లోకి వెళ్ళాయి, సందర్భంగా ఉన్నాయి. మహిళలకు 0 ఇంట్రెస్ట్ కి అప్పిచ్చినాం, ఇప్పించబోతున్నాం. 1 కోటి మంది మహిళలకు సంబంధించినటువంటి డెసిషన్ అండి అది. మహిళలకి ఒక కాన్సెప్ట్ కొత్తగా తీసుకొచ్చాం. ఈ సమాజంలో పురుషాధిక్యత ఉంది, సంక్షేమ కార్యక్రమాలు పేరున ప్రభుత్వం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు, ఇంటికి యజమాని అయినటువంటి మగవాడు సరిగా లీడర్షిప్ ఇవ్వలేకపోతున్నాడు. తన కుటుంబం అభివృద్ధి చెందడానికి మహిళకు కూడా సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలన్న స్ట్రాటజీని మేము మార్చినాం. ఇల్లు ఇచ్చినా, భూమి ఇచ్చినా, రుణం ఇచ్చినా మహిళకు ఇవ్వడానికి ఉద్దేశం కేవలం ఓట్ల కోసం కాదు, ఆ ఇంటికి ఇల్లా లీడర్ కావాలని, ఆ ఇల్లుని ప్రభుత్వం ఇచ్చిన సహకారం ద్వారా ముందుకు సాగాలని, ఆ సమాజం అంతా వర్ధిల్లాలని, ఇలాంటి ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీ అండి ఇది. దానికోసం తీసుకున్న నిర్ణయాలండి ఇవి. దీన్నా మీరు అపహాస్యం చేసేది, దీన్నా మీరు అవిశ్వాసం కింద తీసుకొని పడగొట్టమని కోరుతుంది. దీనికి ఎవరు ఇష్టపడతారండి? మీరు చెప్పండి, ఏ విషయంలో మీరు ఈ అవిశ్వాసం పెట్టగలిసినామని మీకు సింపుల్ కారణం ఇంకేం లేదు. నేను కాంగ్రెస్ కు వ్యతిరేకనంటే నేను కాంగ్రెస్ కు వ్యతిరేకం చెప్పి, సహజంగా కాంగ్రెస్ కు ఉండేటువంటి ఒక అధికార పార్టీకి ఉండే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటుని సంపాదించాలన్న దుగ్ధ తప్ప ఈ సందర్భం ఏమైనా ఉందా? మీరు ఇదంతా అంత పూర్తిగా మీరు గాలిపోయిందని మీకు మనవి చేస్తున్నాం. ఇప్పుడు విశ్వాసం తర్వాత ప్రభుత్వంలో ఉండేవాడికి ప్రభుత్వంలో ఉండేవాడు కార్యక్రమాలు చేసి తను ఇంకొకసారి అధికారానికి అవకాశం ఇవ్వమని కోరుతారు. అపోజిషన్ లో ఉండేవాళ్ళు తను మాటలు చెప్పి మాటల మీద నమ్మకం కలిగించి అధికారం కోరాలి, అంతే అపోజిషన్ కు ఉండే రోల్ అంతే. కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒకసారి మీ అధికారం చూసిన తర్వాత, ఇప్పుడు నేను చెప్పిన అన్ని కార్యక్రమాలు మీరు ఘోరంగా వైఫల్యం చెందిన తర్వాత మీ మాటలు నమ్మే పరిస్థితి కూడా లేదు. అందుకోసం అపోజిషన్ కు ఉండేటువంటి ఒకే ఒక అడ్వాంటేజ్ ని మీరు తీసుకోలేకపోతున్నారు. దానికోసం ఇట్లాంటి ఎత్తుగడలన్నీ వేస్తున్నారు. అతనెవరో ఆ పిల్లాడు ఒకటి కోరితే అతను తొడకొడితే అదేనా మీ 20 సంవత్సరాలు ఇది? రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళతో కంపారిజనా? ఎట్లాంటి వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ తల నేపథ్యం గురించి ఒళ్ళు జలదలేదా? ప్రధానమంత్రి ఉద్యోగం అని అంటే భారతదేశానికి ప్రధానమంత్రి కావాలని ఎన్ని కోట్ల మంది కలలుగంటారు. అది మనకు అందుతాదని ఆశిస్తారు. వారింటికి వచ్చినటువంటి 2 టర్ములు వచ్చినటువంటి దీన్ని వాళ్ళు ఇతరులకు ఇవ్వడం త్యాగం, గొప్ప త్యాగం కాదనంట. అందుకు ఇప్పటికీ కూడా గొప్ప లీడర్షిప్ కలిగి ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ యువకుడు ఏం చెప్తున్నాడు? ఎన్ని సందర్భాల్లో ఆయన చెప్పిన మాటలు చూస్తే, అందుకే మాకు రాజశేఖర రెడ్డి ఒక మాట చెప్పాడు. మేము అందరికీ చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు మేము అందరం ఉన్నాం. మేము వారి కుటుంబంతో సహా అంతకంటే ప్రేమించినటువంటి వ్యక్తులు మేము. మాకు రెండోసారి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయమని మేమందరం కలిసి, ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు, మేమందరం ఆయన చేయాలని, చేస్తారని అందరూ అనుకున్నారు. దేశంలో ప్రజలు అనుకున్నారు, గెలిచిన పార్లమెంట్ సభ్యులు అనుకున్నారు, మేమంతా అనుకున్నాం అదే జరుగుతుందిలే. మొదటిసారి అతనికి వదిలేరు, అతనికి మెచ్యూరిటీ వచ్చింది, రెండోసారి పార్లమెంట్ సభ్యుడు అయ్యాడు,
ఇక ఈ కుటుంబానికి అప్పచెప్పడం. ఎందుకు ఆ కుటుంబానికి అప్పచెప్పడం అంటే ఎవడు కోరుకుందని అదే, రాజశేఖర రెడ్డి చెప్పిందని అదే. ఎందుకు చెప్పాడు? నిస్వార్థపరులైనటువంటి ఒక దేశభక్తులైనటువంటి కుటుంబం చేతిలో ఈ దేశాన్ని పెట్టడం అనేది ఎవరికైనా ఇష్టం ఉంటుంది. ఆ నేపథ్యంలోనే రాజశేఖర రెడ్డి మాకు చెప్పాడు. రెండోసారి కూడా ఒప్పుకోలేదు. మనం మళ్ళీ మూడోసారికి ఈ రాష్ట్రంలో మ్యాక్సిమం సీట్లు గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే మన ఆశ నెరవేరుతుంది, దేశ ప్రజలు క్షేమంగా ఉంటారు, ఈ ఆస్తులన్నీ వారు 2014లో అనే మాట మాకు చెప్పాడు. రకరకాలు వర్గీకరించినారు దీన్ని. మాకు చెప్పాడు. మేము ఆయనతో కలిసి పనిచేస్తాం. ఆయన కేబినెట్ లో పనిచేస్తాం. మాకు చాలా ప్రేమించాడు అతను. అనేక అవకాశాలు ఇచ్చాడు. అలాగే ఆయన ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని గొప్పగా చేశాం. ఇప్పుడు దాన్ని అంత మాత్రం చేత ఆయనతో విభేదించే పరిస్థితి లేదు. ఈవేళ అబద్ధాలాడే పరిస్థితి లేదు. ఆయన చెప్పిన మాట ఇది. ఇంకా ఇతరులు ఎవరో డివేట్ అయిపోతే మేము డివేట్ అవ్వలేమని చెప్తున్నాను. ఆయన చెప్పిన మాటను మేము ఆచరించి తీస్తాం. అది ఆచరించడమే కాదు, మేము విశ్లేషణ చేసుకున్నాం. ఒక దేశాన్ని ప్రధానమంత్రి చేయాలన్న వ్యక్తికి ఎలాంటి వ్యక్తి ఉండాలి? వారికి స్వతహాగా ఏ కాంక్ష ఉండకూడదు. ఇండస్ట్రీస్, డబ్బు, భూములో, ఇల్లు, భవనాలు కట్టుకుంటామని కోరిక ఉండకూడదు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తామన్న తెగు ఉండాలి. అలాంటి వ్యక్తికి అతను సజెస్ట్ చేస్తే ఆ కార్యక్రమం కోసం ముందుకు సాగుదామని మేమందరం. దురదృష్టవశాత్తు జరిగింది. ఇప్పుడు మాకు వేరువేరుగా ఆపాదిస్తున్నారు. మాకు ఏమి ఎలాంటి ఇది లేదని మీకు మనవి చేస్తున్నాం. ఈవేళ మీరు చూడండి, నాకు 1985లో రాజశేఖర రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉంటూ నాకు టికెట్ ఇచ్చారు. జస్ట్ ఐ వాజ్ 26 years old. కానీ నేను ఓడిపోయినా. 1160 ఓట్లతో ఓడిపోయినా. తర్వాత ఆయన ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ లేరు. 89లో ఇంకో ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చెన్నారెడ్డి గారు ఇచ్చారు. అప్పుడు గెలిచాం. మళ్ళీ 94లో ఓడిపోయినాం. 99లో గెలిచాం, రాగలిసాం, అపోజిషన్ లో పనిచేసాం. తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు దీంట్లోనే 2004లో మళ్ళీ గెలిచాం, 2009లో గెలిచాం. అంటే కాంగ్రెస్ అనేది నిరంతరం మా అందరి ఉమ్మడి ఎఫర్ట్ తో ఆయన లీడర్ గా, ఆయన ఆదర్శప్రాయంగా మాకు కనిపించాడు. ధైర్యంగా లీడర్షిప్ ఇవ్వగలిసినటువంటి వాడు, ప్రేమించేవాడు, ఒక మాట మీద నిలబడేవాడు. ఆయన కూడా ఆయన నేపథ్యం మీరు చూడండి. పివి నరసింహారావుతో ఫైట్ చేశాడు, విజయభాస్కర్ రెడ్డితో ఫైట్ చేశాడు, జనార్దన్ రెడ్డితో ఫైట్ చేశాడు. ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని వదిలేలేదు. మీరు చూసారా? ఎన్ని కష్టాలైనా పడ్డాడు తప్ప కాంగ్రెస్ పార్టీని వదిలే ఆయన లేదు. ఇప్పుడు మేము వెళ్ళేది ఎలాగుంటది? మేము వెళ్ళే ప్రశ్నే ఉత్పన్నం కాదు. అందుచేత అది ఎవరైనా మాకు ఆపాదిస్తే అది తప్పని అంటున్నాను. మీరు సరిగా అర్థం చేసుకోకపోవడం వచ్చినటువంటి ఇబ్బందే తప్ప ఇంకోటి కాదని మనం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈ శాసనం చేయడం అంటే మేమే కదా. రాజశేఖర రెడ్డి గారి మీద ఒక కమిషన్ వేశారని ఎవరో సభ్యులు అన్నారు. మేము అడేస్తాం. ఒక వేస్తే మీరు మేము కూడా అందులో సభ్యులమే కదా. ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయాల మీద కదా ఒక కమిటీ. ఒకవేళ డెమోక్రటిక్ సిస్టమ్ లో ఇతర పార్టీలన్నీ కోరితే మొత్తం భూముల కేటాయింపుల మీద అన్నింటి మీద టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ తో ఒకటి వస్తుంది. దానికి భయపడడం ఎందుకు? అది తప్పని ఎందుకు అనుకోవాలి? డెమోక్రటిక్ ప్రాసెస్ లో తప్పదు. అది కోరితే ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? దాంట్లో స్పీకర్ మాత్రం ఏం చేస్తాడు? అది ఒప్పుకోకపోతే తప్పు. కానీ ఒప్పుకుంటే ఏంటి తప్పు? అందరూ చంద్రబాబు చేసినవి వస్తాయి, రాజశేఖర రెడ్డి చేసినవి వస్తాయి, అంతకుముందు చేసినవి వస్తాయి, అన్నీ వస్తాయి. అందులో ఉండని. అది నిర్ణయం తీసుకుంది ఫేస్ చేయాల్సింది మా ప్రభుత్వమే కదా. మేము ఫేస్ చేస్తాం దాన్ని. ఎందుకు మాకు ఆపాదిస్తారు? అది కరెక్ట్ కాదని మనం చేస్తాం. సోనియా గాంధీ గారు రాజశేఖర రెడ్డి పట్ల ఉండేటువంటి ప్రేమ కూడా అపరిమితమైనటువంటి ప్రేమను మీకు మనం చేస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉండగా కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, అయినా వదిలేయలేదు అతన్ని. వెంటనే ఇతను సమర్థుడు, ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం, ఇతని నిర్ణయాల వల్ల మేలు జరుగుతుంది అనేటువంటి భావంతో ఆయన ముఖ్యమంత్రి చేసేదాకా కాంగ్రెస్ లో ఉండేటువంటి సోనియా గాంధీ కుటుంబం వదలలేదు అతన్ని. ఎప్పుడు వదిలేరు చెప్పండి? మనం ఇప్పుడు ఆపాదిస్తే తప్పని అంటున్నాను నేను, వక్రీకరిస్తే తప్పని అంటాను. సరే, వేరే రాజకీయ పార్టీ పెట్టుకుని మీరు ఫైట్ చేయండి, మీకు అధికారం ప్రజలిస్తే సంతోషమే. కానీ వక్రీకరించి తప్పు చేయడం తప్పని అంటున్నా, వారికి నిందించడం తప్పని అంటున్నా. వాళ్ళకేం కావాలండి? వాళ్ళకి అధికారం పట్ల ప్రీతి ఉన్నోళ్ళ, డబ్బు కావాలని కోరుకున్నలా, ఇల్లు కావాలని కోరుకున్నలా, ఏం కావాలని కోరుకుని వాళ్ళకెందుకు మనం ఆపాదించడం? అది తప్పని అంటున్నాం. ఇది మన రాష్ట్రంలోని ప్రజలకు మనం తప్పు సంకేతం ఇవ్వకూడదని మనం చేస్తున్నాం. ఈ 7 సంవత్సరాల గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో సమర్థవంతంగా పనిచేయడానికి విశేషమైనటువంటి సహకారం వారి నుంచి లభించింది. మాకు అనేక నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ఈవేళ 8,000 కోట్లు ప్రతి సంవత్సరం ఎన్ఆర్ఈజీ కింద ఈ రాష్ట్రానికి ఇస్తుంది. అదే పెంచిపెడుతున్నాం కూలీలకు. 14,500 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే రుణాల్ని మాఫీ చేసే కార్యక్రమం చేశాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్ని కార్యక్రమాల కింద థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఈ రాష్ట్రానికి ఇచ్చినారు. మీరు అసమర్థవంతంగా పార్లమెంట్ సభ్యుల గురించి కొన్ని మాటలు చెప్పారు. చెప్పండి, మీరు ప్రతిపక్షం ఉన్నారు కనుక. తద్వారా మాకేదైనా నష్టం జరిగితే జయించడానికి మీ ప్రయత్నం ఉండొచ్చు. కానీ ఇది కాదు నేను మనవి చేసేది, ఇది కాదు.
షార్ట్ కట్ లో మళ్ళీ గవర్నమెంట్లోకి రావడానికి అవిశ్వాస తీర్మానం ఒక ప్రభుత్వానికి కొద్దిగా అకౌంటబిలిటీ కొంత సరి చేసుకోవడానికి ఉపయోగపడేటట్టుగా ఉండేటట్టుగా ఉండాలి. కేవలం అధికారం మళ్ళీ సంపాదించడానికి, అవిశ్వాసం పాలు చేసేయడానికి, అపఖ్యాత పాలు చేయడానికి ఈ దొడిదారులు ఇట్లాంటివి పెట్టడం అనేది అంత సమంజసనీయం కాదని నా అభిప్రాయం అని ఈ సందర్భం మనం చేస్తుంది. అధ్యక్ష, ఈ ప్రభుత్వం మీద అవిశ్వాసాన్ని ప్రకటించమని కోరినటువంటి మిత్రులందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఒక 125 సంవత్సరాల రాజకీయ నేపథ్యం కలిగిన ఒక రాజకీయ పార్టీ తాలూకా సిద్ధాంతాల మీద ఏర్పడినటువంటిది. ప్రతి విషయం మీద చాలా పరిశోధించి కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్స్ తో నిర్ణయాలు తీసుకుంటాం. అందులో ప్రజాస్వామ్యబద్ధంగా నిబంధనలకి, నియమాలకి, రాజ్యాంగానికి బద్దులమై మేము పనిచేస్తాం. మాకు దీని మీద చెక్ ఉంటుంది. చెక్ లేనటువంటి ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా కుటుంబాలు నడిపినటువంటి పార్టీలు ఎప్పుడైనా సమాజానికి చాలా ప్రమాదకరమని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. వాళ్ళు గొప్ప విశాలంగా ఉన్నట్టు కనిపిస్తారు. వాళ్ళు అనేకమైనటువంటి విషయాల గురించి చాలా ఉదారంగా చెప్తారు. కానీ క్రిటికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు, తన మీదకి వచ్చినప్పుడు, తన కుటుంబానికి నష్టం జరుగుతుందని వచ్చినప్పుడు, లేదు తన వర్గీయులకు నష్టం జరుగుతుందని వచ్చినప్పుడు వాళ్ళు విశాల దృక్పథంతో ఆలోచించలేరని మీకు మనవి చేస్తున్నాం. మహారాష్ట్రలో ఒక ముఖ్యమంత్రి చిన్న కన్స్ట్రక్షన్ లో చిన్న తప్పు చేశాడన్నట్టు ప్రైమఫెసి ఉంటే వెంటనే స్టెప్ డౌన్ అవ్వమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అదని మీకు మనవి చేస్తున్నాం. ఎవరు దీంట్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న గొప్పతనం అది. ఎందుకంటే ఇదేదో ఒక కుటుంబంగా, ఒక వ్యక్తిగా, ఏదైనా ఒక స్వార్థంగా ఆశపడినటువంటి పార్టీ ఇది. అందుకోసమే ఇది నడుస్తుంది. ప్రధానమంత్రి ఒకరు ఉంటారు, పార్టీ అధ్యక్షులు ఉంటారు, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉంటారు, పార్టీ అధ్యక్షులు ఇంకోళ్ళు ఉంటారు. ఇలాగా ఉమ్మడిగా ప్రజాస్వామ్యానికి అర్థం పడుతూ పనిచేసే పద్ధతి ఇందులో ఉంటుంది. అందుచేత మేము తప్పు చేయడానికి అవకాశం ఉండదు. ఒకవేళ చేస్తుంటే ఎక్కడైనా మీరు చెప్తే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వలన ఎప్పుడు ప్రజలకు మేలు జరుగుతుంది తప్ప కీడు జరిగేటువంటి అవకాశం ఉండదని మీకు మనవి చేస్తున్నా. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయాలు కొన్ని చాలా తీవ్రమైనటువంటివే. రాష్ట్రాన్ని విడదీయాలని అవన్నీ ఇక్కడ మీరు చెప్పినందువల్ల అయ్యేటువంటివే కాదని మీకు మనవి చేస్తున్నా. అవి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయుల్ని మీరు ఉద్రేకపరచడానికి ప్రయోజనం కలిగించవచ్చు ఆ మాటలు. దానివల్ల ఏం ప్రయోజనం లేదని మనవి చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విషయాలన్నింటి మీద కలిసి కేంద్ర నాయకత్వాలు, పార్లమెంటు దీనికోసం డిసిషన్ తీసుకుంటాయి. దాన్ని ఇక్కడ అడ్డం పెట్టుకుని మనం రాజకీయ ప్రయోజనం పొందుతాం అనడం కరెక్ట్ కాదు. మీ అభిప్రాయాలు నేను గౌరవించగలను. అవి సాధించడానికి కూడా ఒక లీగల్ పద్ధతి, రాజ్యాంగ పద్ధతి ఒకటి ఉంది. దాన్ని ఇతరులకు ఆపాదించి ఎవరినైనా నిందించడం కూడా కరెక్ట్ కాదని ఈ సందర్భం మనం చేస్తున్నాం. ఇతర మిత్రులు మాట్లాడిన అంశాలు అనేక ఉన్నాయి. అవన్నిటి జోలికి నేను పోనక్కర్లేదు. సభానాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈవేళ దానికి సమాధానం చెప్తారు, స్టాటిస్టిక్స్ తో చెప్తారు. ఒక్క విషయం అయితే చెప్పగలను. 4 టర్ములు శాసనసభ్యునిగా ఉన్నటువంటి నేటి ప్రజా సభా నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏనాడు మేము మంత్రులుగా ఉన్నప్పుడు ఆయన ఈర్ష్యపడలేదే. ఆయన కాలేదు. మాతోటే మొట్టమొదటి శాసనసభకు వచ్చాడు. నేను హానెస్ట్ గా నేను ఇంట్రాస్పెక్ట్ చేసుకున్నప్పుడు అనుకున్నాను, ఈర్ష్యపడలే. నాతో సహా ఆయనకి రావాలి. వాళ్ళ తండ్రి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నిజానికి నాకు ఆ నేపథ్యం లేదు. లేకపోయినా అలాగా అంగీకరించి మాతో కలిసి పనిచేసింది. అతనికి అవకాశం వచ్చినప్పుడు నేను చూశాను. 4 టర్ములు శాసనసభ్యుడిగా, విప్గా, స్పీకర్గా ఉన్నప్పుడు ఒక్క ఆరోపణ అతను ప్రజా జీవితం మీద ఎక్కడ రాలేదే. మీరు ఇది అప్రిషియేట్ చేయలేరు. కేంద్ర నాయకత్వం ఎందుకు ఇచ్చిందంటే అందుకే ఇచ్చింది. మా పార్టీ నాయకత్వం ఎందుకు ఇచ్చిందంటే అందుకే ఇచ్చింది. మీరు ఎత్తుక్కోండి. ఈ విషయం ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. ఒక నీతివంతమైన ప్రభుత్వం నడపడంలో ముఖ్యమంత్రి నిమగ్నమై ఉన్నాడన్నటువంటి విషయాన్ని ఎవరు కాదనలేరు. మీరు మనం చెప్పినంత మాత్రం జరిగిపోదని మనం ఇంకో 2.5 సంవత్సరాల కాలం ఉంది, చూద్దాం. అంచేత ఇప్పుడు అడ్డగోలుగా ఈ శాసనసభలో అవిశ్వాసం పెట్టి ప్రభుత్వం దించేద్దాం, ఆ కుర్చీని పట్టుకుందామని మీరు ఎవరైనా తాపత్రయపడితే ఆ ఆటలు సాగవని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఈవేళ ఫైనల్ గా ఏంటంటే, ఇది ఇక్కడున్న మా అపోజిషన్ లీడర్ కి బాగా ఇది సూట్ అవుద్ది అనుకుంటాను. అబ్రహం లింకన్ గారు ఒక సందర్భంలో ఒక మాట చెప్పారు, అది చెప్పేసి ముగిస్తాను అధ్యక్ష. ఇఫ్ వన్స్ యూ లూజ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ యువర్ ఫెలో citizens,
యూ కెన్ నెవర్ రీగెయిన్ దేర్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్. ఇది మీకు సరిగా సూట్ అవుతుంది, మీరు ఆలోచించుకోండి. మీ మీద విశ్వాసం లేని పరిస్థితులు ఉన్నాయి మీ వాళ్ళకి, మీ కార్యకర్తలకి. ఆ అవిశ్వాసం ఏదో మీ మీద మీరు పెట్టుకొని దానికి మీరు న్యాయం చేకూర్చి మీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వండి. ఇది మీకు తగదని మీరు ఉపసంహరించుకోవాలని ఈ సభలో ఉండేటువంటి ఇతర చిన్న చిన్న పక్షాలకి లీడర్గా ఉండి ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళడానికి సరైన నాయకత్వం ఇవ్వండి. ఎప్పుడు అధికారం అనే 9 సంవత్సరాలు ఉన్నారు, ఇంక సరిపోదా? మళ్ళీ ముఖ్యమంత్రి ఉద్యోగం కోసం మీరు కానీ ఇంకోరు కానీ తాపత్రపడితే డెమోక్రటిక్ సిస్టంలో రాని, అంతేగాని అడ్డగోలుగా చేసే ప్రయత్నం ప్రజలు క్షమించాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ఇతర అనేక విషయాలు ఉన్నాయి, ఆ విషయాల్ని ముఖ్యమంత్రి గారు జవాబు చెప్తారు. ఇంకా అవసరమైనటువంటి విషయాల్ని సందర్భం వచ్చినప్పుడు మినిస్టర్స్ కూడా మరింత డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు ఈ అవకాశం కలిగించినటువంటి మీకు, సావధానంగా విన్నటువంటి ప్రతిపక్షాలకి ధన్యవాదాలు అధ్యక్ష. నమస్కారం.